వెల్కమ్ టు నైన్టీ నైన్టీ. నేను బ్రహ్మనాయుడు. దూసుకెళ్తున్న గోల్డ్ సంక్రాంతికి 1,50,000 పైకి. అసలు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఇక మన భారతదేశం విషయానికి వస్తే బంగారం అంటే భారతీయ స్త్రీలకి ఎక్కువ ప్రేమ. సో ప్రతి ఫంక్షన్కి వెళ్ళాలి అంటే భారతీయ స్త్రీలు ఖచ్చితంగా బంగారం అనేది తప్పనిసరి. అంటే మన భారతీయులు ప్రేమించినంతగా బంగారాన్ని ఏ దేశస్తుడు ప్రేమించడు. మిగతా దేశస్తులు బంగారాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా వాడుకుంటారు, కానీ భారతీయులు మాత్రం బంగారం అంటే ప్రేమ ఎక్కువ. స్త్రీలైనా పురుషులైనా. అయితే స్త్రీలు ముందు వరుసలో ఉంటారు, పురుషులు కూడా మరి 5,000కి 5 ఉంగరాలు పెట్టుకోవాలని, మెడలో చైన్లు వేసుకోవాలని, పెద్ద పెద్ద కడియాలు పెట్టుకోవాలని కోరుకుంటుంది. అంటే ఎక్కువ ఒంటి మీద ఎవరికి బంగారం ఉంటే సమాజంలో వారికి ఎక్కువ గౌరవం ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి మరి స్త్రీ పురుషులు ఇద్దరిలో ఉన్నటువంటి మాట వాస్తవం. ఇక సంక్రాంతి సమయానికి 1,50,000 దాటేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి బంగారం ధర. ఇక పండుగలకు శుభకార్యాలకు మనం బంగారం కొంటూ ఉంటాం. మన దేశంలో పెద్ద ఎత్తున బంగారం ప్రజల దగ్గర ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఒక మధ్యతరగతి కుటుంబం, ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఎంతో కొంత బంగారు ఆభరణాలు ఉంటాయి. మధ్యతరగతి కుటుంబం. ఇక దిగువ మధ్యతరగతి కుటుంబం, అదేవిధంగా పేద కుటుంబం అయినా సరే స్త్రీలకి ఖచ్చితంగా ఒక బంగారు తాడైనా ఉంటుంది, లేదా బంగారు మంగళసూత్రాలైనా ఉంటాయి, లేదా బంగారు చెవుదుద్దులైనా ఉంటాయి, లేదా బంగారు ముక్కు పుడకైనా ఉంటుంది పేద కుటుంబంలో అయినా సరే. అంటే బంగారానికి అంత ప్రయారిటీ మన భారతీయులు ఇస్తారు, అది అందరికీ తెలిసిన అంశమే. ఇక నూతన సంవత్సరం సంక్రాంతికి బంగారం వెండి ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందంట. ఇప్పటికే బంగారం ఆకాశాన్ని అంటుతుంది. మరి సరిగ్గా 2024 ఆ సమయంలో కేవలం ఒక గ్రాము 5,000 నుంచి 6,000 మధ్య ఉన్నటువంటి బంగారం మరి ఈరోజు గ్రాము 12,000 నుంచి 13,000కి చేరిందంటే ఏ స్థాయిలో పెరిగిందో ఆలోచించుకోండి. ఇప్పుడు అందరూ అనుకుంటారు, అరే 2024 ఎన్నికల సమయం, ఆ టైంలో బంగారం ధర ఎంత ఉంది, ఆ తర్వాత ఏ విధంగా పెరిగింది, అప్పుడు కనుక మన దగ్గర ఉన్న డబ్బులు బంగారం రూపంలో కనుక మనం సేవ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా 2 ఆ ధనం అయ్యేది కదా అని చాలామంది అనుకుంటారు. మరి ఒకవేళ తగ్గితే, అంటే బంగారం తగ్గటం అంటే జరగదు అనుకోండి. సో బంగారాన్ని 2023, 24 ఆ సంవత్సరాల్లో ఎవరైతే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాళ్ళైతే కోటీశ్వరులు ఖచ్చితంగా అయి ఉంటారు, అందులో డౌట్ లేదు. ఇక వచ్చే నెలలో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు బంగారం ధర. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ధరల పెరుగుదలకు కారణం. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చాలా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ధరల పెరుగుదలకు ప్రధానమైనటువంటి కారణం. ఇన్వెస్టర్లు సేఫ్ పెట్టుబడిగా బంగారంపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు దేని మీద పెట్టుబడి పెట్టినా తిరిగి వస్తుందో రాదో అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది, కానీ ఇన్వెస్టర్లు ఎక్కువ మంది బంగారం మీద పెట్టుబడి చాలా సేఫు అనేటువంటి ఆలోచనకు వచ్చారు. కాబట్టి ఎక్కువ మంది బంగారం మీద పెట్టుబడి పెట్టడం వల్ల బంగారు ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం. ఇక డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనత కూడా గోల్డ్ ధరపై ప్రభావం చూపిస్తుంది. ఇది నిజంగా మరో కీలక అంశం. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనత కూడా గోల్డ్ ధరపై ప్రభావం చూపిస్తుంది. సోమవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. చూసారా, సోమవారం బంగారం ధరలు భారీగా పెరిగిపోయి 24 క్యారెట్లు 10 గ్రాములపై 820 రూపాయలు పెరుగుదల. 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాముల మీద 820 రూపాయలు పెరిగిందంట సోమవారం. ఇక 22 క్యారెట్లు 10 గ్రాములపై 750 రూపాయలు పెరిగింది ఒక్క రోజులో. ఏంటండి 750 రూపాయలు పెరగడం ఒక్క రోజులో? 800, 700, 1000 రూపాయలు పెరగటం అంటే. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $32 పెరిగిందంట. ఒక ఔన్స్ గోల్డ్ $32 పెరిగింది అంతర్జాతీయ మార్కెట్లో. ఔన్స్ గోల్డ్ ధర ప్రస్తుతం $4,325కి చేరిందంట. ఒక ఔన్స్ అంటే దగ్గర దగ్గర 28 గ్రాములు. సో 28 గ్రాముల ధర ప్రస్తుతం $4,325కి చేరిందంట. ఒక కిలో వెండి ధర 3,000కి పెరిగిందంట. కిలో వెండి మీద 3,000 పెరిగింది ధర.
ప్రస్తుతం ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర తులం 1,23,650 రూపాయలు. ఇదే ఢిల్లీలో 24 క్యారెట్లు తులం 1,34,880 రూపాయలు. చూసారా ఏ స్థాయిలో పెరిగిపోతుందో బంగారం. అసలు బంగారం పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి 2,13,000. అసలు బంగారం వెండి మీద 2023-24 ప్రాంతంలో పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా కోటీశ్వరులు అయి ఉంటారు. రూపాయి పెడితే రూపాయికి 2 రూపాయల లాభం వచ్చింది. 10 లక్షలు పెట్టిన వాళ్ళు 10కి 20 లక్షల ఎక్స్ట్రా లాభాన్ని పొందారు. ఈ సంవత్సరం జనవరి 1న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 70,000 ఉంది. ఎప్పుడు 2025 జనవరి 1వ తారీఖున 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర 70,000. మరి ఇప్పుడు ఇదే ఏడాది డిసెంబర్ 15 నాటికి అదే బంగారం ధర 1,35,000కి చేరింది. 2 రెట్లు పెరిగిందండి. 2025 జనవరిలో ₹1 ఉంటే బంగారం ఈరోజు అది 2 రూపాయలైంది. చూసారా ఏడాదిలో భారీగా పెరిగిన బంగారం ధర ఇది. దాదాపు రెట్టింపు స్థాయికి ఈ గోల్డ్ రేట్ చేరుకుంది ఒక్క ఏడాదిలో. ఇక 2026 చివరి నాటికి 2 లక్షలు దాటే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇప్పుడు భయం వేస్తుంది ఇన్వెస్టర్లకు కూడా. అరే 2025 జనవరికి 70,000 రూపాయలు ఉంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు 1,35,000కి చేరింది. మరి ఇదే ధర మరి 2026 చివరి నాటికి, అంటే ఇప్పుడు ఆల్రెడీ 2025 డిసెంబర్ జరుగుతుంది, 2026 రాబోతుంది. అంటే ఇంకొక 10-12 నెలల్లో 2 లక్షలకు చేరుతుంది. అంటే 1,35,000 నుంచి 2 లక్షలు చేస్తుంటే మరొక 65,000 రూపాయలు పెరుగుతుంది 10 గ్రాముల ధర అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ పెరగకపోతే ఏంటి పరిస్థితి? పెరగకుండా ఒక 20,000 తగ్గితే పరిస్థితి ఏంటి? పెరిగితే అమ్మ 65,000 30,000 పెరుగుతుంది కదా బాబోయ్, మరి బంగారం కొనేసుకుందామని చాలామంది అనుకుంటారు. అంటే తర్జన భర్జన పడుతున్నారు, పెరుగుద్దా తరుగుద్దా, ఎందుకంటే ఆకాశాన్ని నిండిపోయింది. సో ఇది మొత్తానికైతే బంగారం ధర సంక్రాంతి నాటికైతే 1,50,000 పైకి వచ్చే అవకాశం ఉంది. 2026 డిసెంబర్ నాటికి ఇదే 24 క్యారెట్ల బంగారం ధర 2 లక్షలకు చేరేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి 10 గ్రాముల బంగారం ధర. మరి బంగారం మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు కాస్త ఆచితూచి నిపుణుల సలహా మేరకు పెట్టుబడి పెట్టడం మంచిది. ఏదేమైనప్పుడు కూడా ఇక బంగారం ధర పెరగటమే కానీ ధర తరగటం అంటూ ఉండదు అనేది నిపుణుల యొక్క అంచనా.